హలో గాయ్స్, సో మేమైతే మార్నింగ్ వెళ్ళేసామన్నమాట. 4కి లేచా నేనైతే. పడుకోవడమే ఆల్మోస్ట్ 12 అయిపోయినట్టుంది. మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్సెస్ వాటితో ఇంకా వాడకి స్నానం చేసి పడుకున్నాడు. మళ్ళీ దీనికి జస్ట్ ఫ్రెష్ చేసాను ఫేస్, డ్రెస్ చేంజ్ చేస్తాను అంతే. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 4కి లేచామన్నమాట. సన్ రైజ్ బీచ్ దగ్గర సన్ రైజ్ చూడడానికి వెళ్దామని చెప్పి తీరా చూస్తే పరిస్థితి ఏంటో తెలుసా, నేను చూపిస్తాను. సో ఇదన్నమాట పరిస్థితి. మేమేమో చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాము. ఇక్కడేమో ఫుల్ వర్షం. అసలు ఆల్మోస్ట్ 1 to 1.5 hours వెయిట్ చేసామన్నమాట తగ్గుతుందేమో అని. బట్ అస్సలు తగ్గలేదు. బట్ పూర్తిగా తగ్గకపోయినా కొంచెం తగ్గిందనమాట. చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉండే. మాకైతే తప్పదు కదా, ఇంకా వెళ్ళాల్సిందే సన్ రైజ్ కోసం. అంత మార్నింగ్ లేచినప్పుడు అయితే వెళ్ళాలని చెప్పేసి మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి తగ్గింది, బీచ్కి వెళ్ళేసరికి తగ్గిపోయింది మొత్తానికి. సో చాలామంది మాలాగే పొద్దున్నే వచ్చి వెయిట్ చేశారనమాట. బట్ నో యూస్. ఇంకా ఏం చేస్తాం, ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. వర్షం పడితే సన్ రైజ్ అవ్వదు అనే విషయం తెలిస్తే బాగుండు, బట్ తెలియదు కదా, వస్తుందేమో లేట్గా అయినా అని అనుకున్నామన్నమాట. అండ్ ఇది పరిస్థితి. అందరూ చక్కగా వెయిట్ చేసి ఫొటోస్ తీసేసుకొని వెళ్ళిపోయారు మొత్తానికి. ఇంతే అనమాట, ఇంతే వచ్చింది సన్ రైజ్. సన్ అయితే కనిపించలేదు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మేమైతే ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము. దిస్ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ కాలనీ. చెప్పాలంటే ఎంత వైబ్స్ అయితే బాగున్నాయి అనమాట. ఏమంటారు, వాల్స్ బిల్డింగ్స్ అనేవి కలర్ఫుల్గా ఉంటాయి. ఇది ఫేమస్ అనమాట. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటారు చాలామంది. అండ్ అది కూడా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. దాని తర్వాత మేము వచ్చాము గణపతి టెంపుల్కి. సో ఇది ఫేమస్ అన్నారు. సో అందుకే ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. అది కూడా అయిపోయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చెక్అవుట్ చేసేసి మేము వెళ్ళాము మహాబలిపురంకి. మహాబలిపురంలో కూడా అయిపోగానే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఈవినింగ్ వరకు చెన్నైలో ఉన్నామన్నమాట. దిస్ ఈజ్ చెన్నై. అది లైట్ హౌస్ అనమాట చెన్నైలో. సో అక్కడ కూడా కాసేపు ఒక 1 hour అలా స్పెండ్ చేసాం. 1 hour కూడా కాదు, ఇంకా అంత లోపే 30 to 45 minutes అలా స్పెండ్ చేసి చక్కగా ఆడుకొని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మొత్తానికి. సో నైట్ మొత్తం డ్రైవింగే అనమాట. మా హస్బెండ్ డైరెక్ట్ విజయవాడ కొట్టారనమాట. జస్ట్ టీ బ్రేక్స్ ఇచ్చుకున్నారు అంతే మధ్య మధ్యలో. ఇంకా డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయాము. సో విజయవాడ వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయిందనమాట. రెస్ట్ కూడా తీసుకోలేదు ఇంకా. లేదు లేదు, కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకుంటా. కాసేపు రెస్ట్ తీసుకొని లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ మార్చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. నేను విజయవాడలో అయితే ఏ వీడియోస్ తీయలేదన్నమాట. సో అలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మేము పరిటాల వెళ్ళాం. దారిలో ఉంటుంది విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో. అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. పెద్ద హనుమాన్ ఉంటుంది కదా అక్కడ. సో ఇదైతే విజయవాడలో కూడా దర్శనం అయిపోయింది. నేను వీడియోస్ తీయలేదు. సో రిటర్న్లో తీసాను అనమాట ఇదంతా. అండ్ రిటర్న్లో అయితే వర్షం పడింది బాగా. సో మేము పులిహోర అయితే తీసుకున్నాము. అదే మధ్యలో ఆగి లంచ్ లాగా తినేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో ఎండ్ వరకు చూస్తూ నన్ను బ్లెస్ చేస్తూ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.